మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధంపై ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. విచారణకు ఆదేశించింది. ఇక సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈరోజు మదనపల్లికి వెళ్తున్నారు ఉన్నత స్థాయి అధికారులు. ఘటనా స్థలానికి రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ ఏపీ జెన్కో సీఎండీలు తమ శాఖలకు సంబంధించినటువంటి అంశాలపై విచారణ జరపని ఆదేశించారు. ఇక మరోవైపు నాగపూర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ సంస్థ నుంచి నిపుణులు పిలిపించుకొని ప్రభుత్వం దీని మీద విచారణ చేయవలసిందిగా కూడా కోరే అవకాశం కనబడుతోంది. ఇక ఫైళ్ల దగ్ధంలో కుట్రను తేల్చేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. చిన్న ఆధారం దొరికినా వదలకుండా నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పటికే శాఖల వారీగా ఏపీ జెన్కోకు సంబంధించింది, ఆ తర్వాత ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అంశాలు రెండు కూడా ఇద్దరు అధికారులు తమ యొక్క టీంలను కూడా లాంచ్ చేశారు. దీనికి గల కారణాలను అన్వేషించాల్సిందిగా కోరారు. ఇక ఏకంగా సిసోడియా స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ శాఖకు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా అక్కడికి వెళ్లారు. సో మొత్తం మీద ఈరోజు ఘటనా స్థలికి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం విషయంలో ఆ ఘటనా స్థలికి అధికారులు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఏ ఆధారం దొరికినా కూడా నిందితులు పట్టుకునేందుకు ప్రయత్నించాలంటగా వీరంతా కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి లోకేష్ జాయిన్ అవుతారు మనతో పడగేసి. లోకేష్, సో అధికారులు ఎవరెవరు రాబోతున్నారు, ఏ రకమైన విచారణ చేపట్టే అవకాశం కనబడుతోంది, సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎంత సీరియస్ గా రియాక్ట్ అవుతుందో కూడా నిన్ననే చూసాము. నిన్న అంటే మొన్న 11:30 ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఉదయమే ఏపీ సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతూ కూడా ఏపీ డీజీపీనే స్వయంగా హెలికాప్టర్లో, ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి అక్కడ విచారణ జరిపించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే కూడా మధ్యాహ్న సమయం కల్లా కూడా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలతో పాటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యారు కూడా ఇద్దరు అక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపు 4 గంటల సమయం పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఘటన పైన వాళ్ళు ప్రత్యేకించి ప్రతి మూలన కూడా తిరిగి దానిపైన ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఎంక్వైరీ చేపట్టినటువంటి అన్నమయ్య జిల్లా ఎస్పీ దగ్గర నుండి నివేదికను తీసుకోవడమే కాకుండా తానే స్వయంగా ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మూలను క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి డీజీపీ ఇటు మీడియాతో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది ఖచ్చితంగా ప్రమాదం అని తాను భావించడం లేదు, ఖచ్చితంగా ఇది ఇన్సిడెంట్ గానే చూస్తున్నాం, యాక్సిడెంట్ గా అయితే మాత్రం చూడడం లేదు. అందుకు అనుమానించే రీతిలో కూడా ఆ ప్రమాద ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉండేటువంటి విండో దగ్గర కనిపించినటువంటి అగ్గిపుల్లలు కావచ్చు, అదేవిధంగా మరికొన్ని అనుమానాస్పద రీతిలో ఫైల్స్, అసలు జరిగినటువంటి ఘటనా స్థలం నుంచి 50 మీటర్ల దూరంలో మరికొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ కనిపించినటువంటి ఘటన, వీటన్నిటిని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటిపైన 10 టీంలను ఏర్పాటు చేస్తూ కూడా ఒక అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఒక అధికారిని దాన్ని పరిశీలించాలని చెప్పి కూడా 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆయన కోరినట్లుగా కూడా చెప్పారు. అదేవిధంగా అవసరమైతే ఖచ్చితంగా దీన్ని సిఐడికి కూడా బదిలీ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పింది. అయితే ఫైర్ సేఫ్టీ డైరెక్టర్తో అంటే ఇవాళ కేసుని మరింత కీలకంగా చేయబోతుంది ఏపీ ప్రభుత్వం అని చెప్పడానికి నాగ్పూర్ నుంచి కూడా స్పెషల్ టీంను ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ ఏపీ జెన్కో సీఎండీతో పాటు తమ శాఖకు సంబంధించిన అంశాలపైన విచారణ జరపాలని ఆదేశించడం, నాగ్పూర్ నుంచి నిపుణులను పిలిపించిన ప్రభుత్వం అయితే ఫైల్ దగ్ధం కుట్రను తేల్చేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. చిన్న ఆధారం దొరికినా వదలకుండా నిందితులను పట్టుకునేందుకు యత్నం చేస్తుంది. ఈ కార్యాలయంలో ఫైల్ దగ్ధానికి సంబంధించి ఇప్పటికే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, అదే విధంగా ప్రత్యేక నిపుణుల్ని అయితే మాత్రం అక్కడికి రప్పిస్తుందని చెప్పొచ్చు. ఇటు రెవెన్యూ శాఖకు సంబంధించి చీఫ్ సెక్రటరీగా ఉన్న రెవెన్యూ శాఖకు సంబంధించి సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియాను కూడా ఇవాళ అక్కడ ప్రమాద ఘటనా స్థలకి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫైల్స్ దగ్ధం పైన ఏ ఫైల్స్ మిస్ అయ్యా అనేసి ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ సంబంధించి శ్రీధర్ కూడా నిన్న మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క ఫైల్ కూడా దగ్ధమైనటువంటి ప్రతి ఒక్క ఫైల్ ని రికవరీ చేసే విధంగా ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, అటు ఇన్పుట్ అంటే సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి వస్తుంది. అదేవిధంగా అవుట్పుట్ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఉండేటువంటి ఫైల్స్ అన్ని కూడా
మిగిలినటువంటి అప్రూవల్స్ కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇటు ఈ ఫైల్స్ ఇన్పుట్ ఫైల్స్ అవుట్పుట్ ఫైల్స్ ని కనుక వెరిఫై చేస్తే ఏ ఫైల్స్ దగ్ధమయ్యాయి సబ్ కలెక్టర్ కార్యాలయం అనేది ఇట్లే కనిపెట్టేయచ్చు. కొద్దిగా సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా ఆ ఫైల్స్ లోకేష్ అక్కడ ఘటనా స్థలంలో పరిశీలించడం వాటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని వాళ్ళు చూడడంతో పాటుగా ఇంకెవరైనా విచారించే అవకాశం ఉందా? అనుమానితులను ఎవరైనా గుర్తిస్తున్నారా? ఎస్, ఏదైతే విఆర్ఏ సంబంధించి అంటే ఘటన జరిగినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి విఆర్ఏని అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి క్లర్క్ గా ఉన్నటువంటి గౌతమ్ను ప్రధానంగా విచారించారు. అదేవిధంగా ఏదైతే ఏపీ డీజీపీ మాటల్లోనే మనం విన్నాం, ప్రస్తుతం మొన్నటి వరకు కూడా అంటే ట్రాన్స్ఫర్ వచ్చింది హరిప్రసాద్ కి, ఆయన ఆర్డీఓగా పనిచేస్తున్నారు. అక్కడ ఆర్డీఓకి సమాచారం ఇచ్చాడు ఆ విఆర్ఏ రమణయ్య ఘటనా స్థలంలో జరిగినటువంటి ప్రమాదం తర్వాత. అయితే ఆర్డీఓ అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా కలెక్టర్కి సమాచారము ఇవ్వలేదు. అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి అధికారి ఏదైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో మదనపల్లి ఇన్స్పెక్టర్, ఆయన కూడా అక్కడికి చేరుకున్న తర్వాత డిఎస్పీకి కావచ్చు ఎస్పీకి కావచ్చు సమాచారం ఇవ్వలేదు అనేటువంటి అంశాలను ప్రధానంగా డీజీపీ మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరితో అనుమానంగా భావిస్తున్నట్టు పేర్కొనడమే కాకుండా కార్యాలయంలో అనుమానం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగిని అయితే మాత్రం స్పెషల్ గా ఎంక్వైరీ అయితే మాత్రం నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్ లోకేష్, సో మొత్తం మీద మదనపల్లికి సంబంధించిన సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నికి ఆహుతైంది, కొన్ని ఫైల్స్ కూడా దగ్ధమయ్యాయి. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా అక్కడికి వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే అక్కడికి వెళ్తారు, అక్కడ పరిశీలిస్తారు ఎటువంటి అగ్నికి ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన, అసలు ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన విషయంలో కూడా ఇటు ఫైర్ సేఫ్టీ డైరెక్టర్తో పాటుగా ఏపీ జెన్కోకు సంబంధించినటువంటి సీఎండీ కూడా కొన్ని ఆదేశం జరిగింది. ఎటువంటి ఘటన జరిగింది, అసలు దీనికి గల కారణం ఏంటంటే కూడా ఆయన పర్యవేక్షించాల్సిందిగా విచారించాల్సిందిగా ఆదేశించారు.